హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 82. విక్రమ్కి ఏదో మెడిసిన్ ఇచ్చావు అని అక్షరను బ్లేమ్ చేస్తూ ఉంది లాస్య. ఆ మాటలు విన్న అక్షర కళ్ళలో నీళ్లు చివ్వుమని రావడంతో కోపంగా లాస్య వైపు చూసి, మైండ్ యువర్ వర్డ్స్ లాస్య, నేను ఆ టైప్ అమ్మాయిని కాదు. అండ్ అలాంటి మెడిసిన్ గురించి నాకు అసలు తెలీదు. నాకన్నా ఎక్కువ నీకు తెలిసింది అంటే దీని గురించి కొంచెం ఆలోచించాలి అని అంది అక్షర. ఆ మాటకు ఇంకేదో అనబోతున్న లాస్యను మధ్యలోనే ఆపుతూ, నేనింకా మాట్లాడడం పూర్తవ్వలేదు. అండ్ విక్రమ్ అందరిలాంటి వ్యక్తి కాదు. అతన్ని బలవంతంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. హీఈస్ ప్రిషియస్. ఆ అద్భుతాన్ని సొంతం చేసుకునే అదృష్టం నీకే ఉంది. అనవసరమైన అనుమానాలు పెట్టుకొని సిచ్యువేషన్ను ఇంకా క్రిటికల్గా చేసుకోకు అని చెప్పింది అక్షర. అది నాకు లేకుండా నువ్వు చేసావు కదా. చూసావుగా, నీ వెంట కుక్కల తోక ఊపుకుంటూ తిరుగుతున్నాడు అని అంటున్న లాస్య మాట పూర్తవ్వకముందే, ఏయ్ నోర్ముయ్, ముందే చెప్పాను మైండ్ యువర్ వర్డ్స్ అని. విక్రమ్ గురించి తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తాను అని కోపంగా అంది అక్షర. ఆ మాటతో కళ్ళు పెద్దవి చేస్తూ, ఏయ్ యూ, నన్నే అంత మాట అంటావా? అయినా విక్రమ్ గురించి నేనేమైనా అనుకుంటాను. అడవడానికి నువ్వెవరు మధ్యలో మాట్లాడడానికి అని అడిగింది లాస్య. నేనెవరా? ఐఎమ్ అక్షర విక్రమ్, వైఫ్ ఆఫ్ విక్రమ్ తేజ్. నా హస్బెండ్ గురించి తప్పుగా మాట్లాడడానికి నీకెంత ధైర్యం అని అంది అక్షర. ఆ మాటతో ఒక్కసారిగా షాక్ అయ్యి ఆమెను చూసిన లాస్య ఆ వెంటనే ఎగతాళిగా నవ్వి, నువ్వేమైనా పర్మనెంట్ వైఫ్ అనుకుంటున్నావా? జస్ట్ కాంట్రాక్ట్ వైఫ్వి. డబ్బులిస్తే నటించడానికి, అలాగే నా కోసం ఒక బిడ్డను కనివ్వడానికి ఇక్కడికి వచ్చావు. డోంట్ ఫర్గెట్ అని అంది లాస్య. కోర్స్, నేను ఎలా వచ్చినా సరే ప్రస్తుతం నేను విక్రమ్ భార్య స్థానంలో ఉన్నాను. సో అతనిపై పూర్తి హక్కులు నాకున్నాయి. నా ముందు అతన్ని ఎవరైనా ఏమైనా అంటే చూస్తూ నేను ఊరుకోను అని అంది అక్షర. హలో, కాస్త తగ్గు. నువ్వు నీ మూవీ డైలాగ్స్. అయినా నాతో ఇంత ధైర్యంగా మాట్లాడే రైట్ నీకెవరిచ్చారు అని అడిగింది లాస్య. ఆ మాటతో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని, విక్రమ్ భార్యగా అది నా హక్కు. అండ్ ఇది విక్రమ్ ఇల్లు, అంటే నా ఇల్లు. నా ఇంటికి వచ్చి నా హస్బెండ్ గురించి మాట్లాడుతున్న నిన్ను ఇంకా బేర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. ఇంకా ఎక్కువగా మాట్లాడి నీ పరువు పోగొట్టుకోకుండా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంది అక్షర. నో వే, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అండ్ వెంటనే విక్రమ్తో చెప్పి ఈ ఇల్లు కూడా నా సొంతం చేసుకుంటాను. అప్పుడు చెప్తా నీ పని అని అంది లాస్య. నీకు చేతనైంది చేసుకో, ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూనే వెంటనే సెక్యూరిటీ అని గట్టిగా పిలిచింది అక్షర. ఆ మాటతో సెక్యూరిటీ పరిగెత్తుకుంటూ రావడంతో, ఈ చెత్తను తీసుకెళ్లి బయట విసిరేయండి అని ఆర్డర్ వేసింది అక్షర. ఏ అక్షర, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వు నాతో ఇలా బిహేవ్ చేసావని తెలిస్తే విక్రమ్ ఊరుకోడు, నిన్ను చంపేస్తాడు అని బెదిరించింది లాస్య. నా హస్బెండ్కి నేను సమాధానం చెప్పుకుంటాను, దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు అంటూనే సెక్యూరిటీ వైపు చూసి, ఇంకా ఏం చూస్తున్నారు, తనను బయటికి ఈడ్చిపారేయండి. అండ్ ఆ రూమ్లో తన లగేజ్ ఉంది, అది కూడా బయటపడేయండి అని చెప్పింది అక్షర. ఏం చూసుకొని నీకంత పొగరు అని అంది లాస్య. నువ్వే అన్నావు కదా విక్రమ్ నా వెనక కుక్కలా తోక ఊపుకుంటూ తిరుగుతున్నాడని, అది చూస్తే నాకింత పొగరు అని చెప్పింది అక్షర. ఇంతలో సెక్యూరిటీ లాస్య చేయి పట్టుకోబోతుంటే వెంటనే వాళ్ళ చేతిని వదిలించుకొని లాస్య తన లగేజ్ తీసుకొని బయటికి వెళ్తూ, చూస్తాను అక్షర, నీ అంతు చూస్తా. నా విక్రమ్ను నాకు కాకుండా చేస్తున్నావు కదా, ఈ జీవితంలో నీకు ఏదీ లేకుండా చేస్తాను. ఈరోజు నన్ను గంటేసినందుకు నువ్వు బాధపడేలా చేస్తాను అని అంది లాస్య. ఆల్ ది బెస్ట్ నవ్వుతూ అంది అక్షర. ఆ తర్వాత సెక్యూరిటీని వదిలించుకొని తన లగేజ్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది లాస్య. ఇక అక్షర ఆ విసుగులో తన బ్యాగ్ మొబైల్ తీసుకొని కాలేజ్కి స్టార్ట్ అయ్యింది. ఆమె అసలు విక్రమ్ తన మొబైల్లో లైన్లో ఉన్న విషయమే మర్చిపోయింది. మరోవైపు అప్పటి వరకు అక్షర మాట్లాడనున్న మాటలన్నీ విన్న విక్రమ్, ఓ పక్క పర్వాలేదు, ఈ అమ్మాయిలో చాలా మార్పు వచ్చింది, నన్ను తన ఓన్ చేసుకుంటుంది అని హ్యాపీగా ఫీల్ అవుతూనే మరోవైపు లాస్య గురించి బాధపడుతున్నాడు. లాస్య విషయంలో నా వల్ల పొరపాటు జరిగింది, ఆ పొరపాటును నేను ఎలా సరిదిద్దుకోవాలి అని థింక్ చేస్తూ ఉన్నాడు విక్రమ్. మరోవైపు అక్షర కాలేజీలోకి ఎంటర్ అవుతూ ఉండగానే ఆమెకి ఎదురుగానే హాయ్ అని ఉన్న లవ్ సింబల్ బెలూన్ పట్టుకొని నుంచొని వచ్చాడు రాఖీ. ఆ బెలూన్ వైపు అతని వైపు మార్చి మార్చి చూసిన అక్షర, హలో రాఖీ, ఏంటిది అని సీరియస్గా అడిగింది. జస్ట్ వెల్కమింగ్ అన్నాడు రాఖీ.
ఇప్పుడు నాకు ఇంత స్పెషల్గా వెల్కమ్ చెప్పాల్సిన అవసరం ఏంటి అని ముందుకు నడుస్తూ అడిగింది అక్షర. కమాన్ అక్షర, నువ్వు నా ఫ్రెండ్వి కదా, అందుకే అలా చెప్పాను అంటూ ఆమెతో పాటు క్లాస్ వైపుకు నడిచాడు రాఖీ. నాకు ఇలాంటివి నచ్చవు రాఖీ, పైగా నేను మిస్సెస్ అక్షర విక్రమ్, సో నాతో ఇలాంటి చిప్ ట్రిక్స్ ప్లే చేయకు అని అంది అక్షర. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అక్షర, ఇందులో చిప్ ట్రిక్ ఏముంది, ఫ్రెండ్షిప్లో ఇవన్నీ కామన్ అని అన్నాడు రాఖీ. అతనితో ఇక డిస్కషన్ అనవసరం అని అనుకున్న అక్షర వెళ్ళి తన సీట్లో కూర్చుంది. ఆమె వెనకే వెళ్ళి కూర్చున్నాడు రాఖీ. అతన్ని పట్టించుకోకుండా ముందు రోజు క్లాసెస్కి సంబంధించిన నోట్స్ను తన పక్కనే ఉన్న ఒక అమ్మాయి దగ్గర తీసుకొని ఒకసారి వెరిఫై చేసుకుంటూ ఉంది అక్షర. అరే అక్షర, ఎందుకు నువ్వు తన దగ్గర నోట్స్ తీసుకున్నావు? తనే మీ నెంబర్ 1 స్టూడెంట్ కాదు. అయినా నన్ను అడుగు, నేను జరిగిపోయిన అన్ని థియరీ క్లాసెస్నే కాదు, ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. ఒకసారి నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, నీ మొబైల్కి నేను ఎప్పటి క్లాసెస్ అప్పుడే ఫార్వర్డ్ చేస్తాను అని అంటూ చనువుగా ఆమె మొబైల్ను టచ్ చేయబోయాడు రాఖీ. నో థ్యాంక్స్ రాఖీ అని చిన్న స్మైల్ ఇస్తూ మొబైల్ను అతనికి ఇవ్వలేదు అక్షర. ఏ, నీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వకూడదా? మీ హస్బెండ్కి భయపడుతున్నావా అని అడిగాడు రాఖీ. ఆ మాటతో విసుగ్గా అతని వైపు చూసింది అక్షర. దాంతో అతను తడబడుతూ, ఐ మీన్ మీ ఇండియాలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, వైఫ్ ఎవరితో మాట్లాడకూడదు, ఎవరికి నెంబర్ ఇవ్వకూడదు, ఒక సర్కిల్లోనే ఉండాలి, ఇలా ఉంటారు కదా, సో దట్ ఐ హ్యావ్ ఆస్క్డ్ అని అన్నాడు రాఖీ. అది నా పర్సనల్ విషయం, దాని గురించి మాట్లాడొద్దని నీకు ఆల్రెడీ చెప్పాను రాఖీ అని అంది అక్షర. అరే, ఇప్పుడు నేనేమన్నాను అని రాఖీ అంటూ ఉండగానే పక్కనే ఉన్న అమ్మాయి, కమ్ ఆన్ అక్షర, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? రాఖీ నీకెంత హెల్ప్ చేశాడు? మొన్న తనే గనక లేకుంటే నీకు ఎంత పెద్ద అటాక్ జరిగేది, ఈ పాటికి నువ్వు చచ్చిపోయేదానివి అని అంది. ఆ మాటతో కాస్త కూల్ అయ్యింది అక్షర. ఇంతలో ప్రొఫెసర్ రావడంతో వాళ్ళ డిస్కషన్ అక్కడే ఆగిపోయింది. ఇక అక్షర ఆ విషయాలను అక్కడే వదిలేసి తన ఫుల్ కాన్సన్ట్రేషన్ను క్లాస్ మీదనే పెట్టేసింది. మరోవైపు మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళడానికి ముందే నందిని డాక్టర్కి కాల్ చేసింది. డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయగానే తన జర్నీ గురించి చెప్పిన నందిని, మేడం ఈ టైంలో నేను జర్నీ చేయొచ్చా అని అడిగింది. మీకు ఫ్లైట్ జర్నీ అలవాటు ఉందా మిస్ నందిని అని అడిగింది డాక్టర్. ఎస్ డాక్టర్, ఇంతకుముందు 3 టైమ్స్ వెళ్ళాను అని చెప్పింది నందిని. ఓకే, జర్నీ చేయగలను, సఫ్కోట్గా లేదు అనుకుంటే వెళ్ళండి, మరేం పర్వాలేదు అని చెప్పింది డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పింది నందిని. ఆ తర్వాత ధీరజ్ హాల్లో నుంచి, నందు లేట్ అవుతుంది, ఏంటి ఇంకా రాలేదు అని అడిగాడు. వస్తున్నాను అంటూ నెమ్మదిగా బయటికి వచ్చింది నందిని. ఆమె నడకలో వేగం తగ్గేసరికి, ఏమైంది నీకు, అంత స్లో అయిపోయావు, ఇంతకీ బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు అని అడిగాడు. ఏదో చేశాను ధీరజ్, తినేసేయ్ అని అంది నందిని. ఆ మాటతో ఆమెను పరీక్షగా చూస్తూ, నువ్వు 2 రోజుల నుంచి నాకు చాలా తేడాగా అనిపిస్తున్నావు, ఇప్పుడు కూడా నీరసంగా ఉన్నావు, ఇక మనం హాస్పిటల్కి వెళ్లాల్సిందే అని ఆమెను అనుమానంగా చూస్తూ అన్నాడు ధీరజ్. హాస్పిటల్ వద్దు, ఏం వద్దు, నేను బాగానే ఉన్నాను ధీరజ్ అంది నందిని. లేదు లేదు, ఇంకొక 2 డేస్ చూస్తాను, నువ్వు అప్పటికి ఇలానే ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద కట్టేసి 5 డేస్ అక్కడే ఉంచుతాను అని అన్నాడు ధీరజ్. సరే, అలానే చేద్దాంలే, కానీ ఇంతకీ ఆంటీ అంకుల్ ఎప్పుడు వస్తారు అని అడిగింది నందిని. వాళ్ళు నెక్స్ట్ వీక్లో రావచ్చు, బ్రేక్ఫాస్ట్ చేస్తూనే అన్నాడు ధీరజ్. పాపం ఆంటీ అంకుల్ చాలా ఫీల్ అవుతున్నారు అని అంది నందిని. ఆ మాటతో నుదురు చిట్లించి, ఎందుకు, ప్రాబ్లం ఏంటి అని అడిగాడు ధీరజ్. వాళ్ళ ప్రాబ్లం నువ్వే ధీరజ్ అని అంది నందిని. ఆ మాటతో వెంటనే ఆమె వైపు చూశాడు ధీరజ్. అప్పుడే టిఫిన్ నోట్లో పెట్టుకుంటూ, నువ్వు లైఫ్లో హ్యాపీగా ఉండడమే వాళ్లకు లైఫ్ అచీవ్మెంట్, నువ్వు హ్యాపీగా ఉండడం లేదు, నిన్ను పెళ్లి చేసుకోమంటే నువ్వు అది కూడా చేయడం లేదు, మరి ఇంకా వాళ్ళు ఎలా హ్యాపీగా ఉంటారు, నువ్వే చెప్పు అని అంది నందిని. నువ్వు రోజుకు ఒక్కసారైనా పెళ్లి టాపిక్ తీసుకురాకుండా ఉండవు కదా. అరే, వాళ్ళకంటే నిజం తెలీదు, కానీ నీకు తెలుసు కదా, తెలిసి కూడా మళ్ళీ ఎందుకు ఇదే టాపిక్ తీసుకొచ్చి నన్ను ఇరిటేట్ చేస్తూ ఉంటావు నందు అని కోపంగా అన్నాడు ధీరజ్. ఇక ఆ మాటతో నందిని సైలెంట్ అయిపోయింది. ఆమె వైపు చూశాడు ధీరజ్. నందిని తినకుండా టిఫిన్ ప్లేట్లో ముగ్గులు వేస్తూ సైలెంట్గా ఉంది. దాంతో, నందు ఐఎమ్ సారీ, కానీ
నువ్వు ఊరికే నాకు ఇష్టం లేని మ్యాటర్ తీసుకొచ్చి ఇరిటేట్ చేస్తున్నావు. ఇందుకే నేను నీకు దూరంగా ఉన్నాను అని అన్నాడు ధీరజ్. ఐఎమ్ ఓకే ధీరజ్, ఇక ఈ టాపిక్ వద్దు అని అంది నందిని. ఆర్ యూ ష్యూర్ అన్నాడు ధీరజ్. ఎస్ ఐఎమ్ ష్యూర్ అని హ్యాండ్ వాష్ చేసుకొని రూమ్లోకి వెళ్తుంటే, అరే ఇప్పటికే లేట్ అయ్యింది, ఇప్పుడు మళ్ళీ రూమ్లోకి ఎందుకు, నీ మొబైల్ ఇక్కడే ఉంది కదా అని అన్నాడు ధీరజ్. ఒక్క నిమిషం ధీరజ్, వెంటనే వస్తాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళిన నందిని డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వేసుకొని తిరిగి బయటికి వచ్చింది. ఆ తర్వాత ధీరజ్తో కలిసి ఆఫీస్కి స్టార్ట్ అయిపోయింది. మరోవైపు కూతుర్ని రూమ్లోకి లాక్కొచ్చిన స్నేహలత, నీకేమైనా మెంటలా పిచ్చిదానా అని అడిగింది. మమ్మీ, పిచ్చిదానా అన్నా మెంటలన్నా ఒకటే కదా అని అడిగింది బిందు. నీ పిచ్చి మొహం, ఇది అడగడానికా నీకు లక్షలు లక్షలు పోసి చదివించేది? అయినా పాష్గా ఉంటావని హాస్టల్లో పెట్టి చదివిస్తుంటే పాష్గా రెడీ అవ్వడం నేర్చుకున్నావు, కానీ నీ మెంటాలిటీ మాత్రం మారలేదు అని చిరాగ్గా అంది స్నేహలత. ఓ గాడ్, ఇప్పుడు ఇదంతా ఎందుకు మమ్మీ? అయినా నువ్వే అన్నావు కదా ఎప్పటికైనా మామతోనే నీ పెళ్లి చేస్తాను అని, మళ్ళీ ఇప్పుడేంటి కొత్తగా మామయ్యతో పెళ్ళి అంటే నన్ను తిడుతున్నావు అని అడిగింది బిందు. నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది ఇప్పుడు కాదు, ముందు మీ మామయ్య ఆ శివానిని పెళ్లి చేసుకుంటాడు, ఆ తర్వాత శివాని చచ్చిపోతుంది, ఆ తర్వాత నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది స్నేహలత. అప్పుడే అక్కడికి వచ్చిన రవీంద్ర, ఏం మాట్లాడుతున్నావు అక్క, దానికి చెప్పే మాటలు ఇవేనా? అసలు నీకు కూడా కాస్తైనా సెన్స్ ఉండడం లేదే అని అన్నాడు. లేకుంటే ఇది ఎవరినైనా లవ్ చేస్తే ఎలారా, అందుకే ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అని చెప్పింది స్నేహలత. లవ్ చేస్తే చెయ్యి, నువ్వు వాడికే ఇచ్చి పెళ్లి చేద్దాం, అయినా నీకు ముందు నుంచే చెబుతున్నాను కదా, అది నాకంటే చాలా చిన్నది, అంత చిన్నపిల్లని, నా వయసులో ఉన్న సగం పిల్లని నాకు అంటగట్టాలని చూస్తున్నావా? దాని ఇష్టానికి దాన్ని వదిలే అని విసుగ్గా అన్నాడు రవీంద్ర. ఆ మాటకు అతన్ని అనుమానంగా చూస్తూ, ఏంట్రా ట్రాక్ తప్పుతున్నావు, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వబట్టే కదా నేను ఈ ఇంటికి వ్యతిరేకంగా నీకు హెల్ప్ చేస్తున్నాను అని అంది స్నేహలత. ఆ మాటతో, అబ్బా అక్క, చూడు, ఈ ఆస్తి మొత్తం నాకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ఆస్తిలో సగం బిందు పేరు మీద రాస్తాను, అంతేగాని నువ్వు ఇప్పటి నుంచే దాన్ని బ్రెయిన్ వాష్ చేసి దాన్ని నాకు పెళ్ళంగా సెటిల్ చేయకు, దానికి కూడా కొన్ని ఇష్టాలుంటాయి, ముందు వాటి గురించి చూడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రవీంద్ర. అతను వెళ్ళిన వైపే చూసి చిన్నగా నవ్వుకొని, నువ్విస్తే సగం ఆస్తేరా, అదే అది నీ పెళ్ళంగా వస్తే నా కూతురికి ఈ ఆస్తి మొత్తం వస్తుంది, అప్పుడు నా కూతురు ఈ ఇంట్లో చక్రం తిప్పుతుంది, ఇప్పుడు ఇలా ఉన్నా సరే ఆస్తి దాని చేతికి వస్తే అదే తెలివి మీరుతుందిలే అని అనుకుంది స్నేహలత. అప్పటికే వాళ్ళ మాటలన్నీ విని ఏదో కన్క్లూజన్కి వచ్చిన బిందు తన ఆలోచనలో మునిగిపోయింది. మరోవైపు శివాని నిద్రలేచేసరికి ఆ గది కొత్తగా అనిపించింది. ఆమె ఎదురుగా 75 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఉంది, ఓ పక్కగా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది, అలానే మరోవైపుగా ఒక ర్యాక్ నిండుగా రకరకాల ఇంగ్లీష్ తెలుగు నావెల్స్ ఉన్నాయి, అక్కడక్కడ పువ్వుల కుండీలు వచ్చి చేరాయి, వాల్స్కి నేచర్ సీనరీ పిక్స్ కళ్ళకి హాయినిచ్చేలా ఉన్నాయి. అలానే రూమ్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది. జస్ట్ ఇలా నిద్రపోయి అలా లేవగానే ఈ రూమ్ అంతా ఎంత మారిపోయింది, అసలు ఏమాత్రం శబ్దం లేకుండా ఇంతవరకు ఎలా చేశారు, వాళ్ళు అలా వర్క్ చేశారా, లేదంటే నేనే ఆ సౌండ్స్ కూడా వినిపించినంత డీప్ స్లీప్కి వెళ్ళిపోయానా, అసలైనా ఏంటి యశ్వత్కి నాకు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఈ రూమ్లో ఉంచాల్సిన అవసరం ఏముంది, వీడికి పిచ్చుంది కానీ మరీ ఇంత పిచ్చుందనుకోలేదు అని ఆలోచిస్తూ ఉంది శివాని. అప్పుడే ఆమె కోసం ఫ్రూట్స్ బౌల్ తీసుకొచ్చిన అశ్వత్, మరీ ఎక్కువగా ఆలోచించకు, మోకాలు చిప్ప అరిగిపోగలదు అని అన్నాడు. అతను ఏమన్నాడో ఒక క్షణం అర్థం కాకనే, వాట్ ఆర్ యూ టాకింగ్ అని కోపంగా అడిగింది శివాని. ఐ డోంట్ నో ఇంగ్లీష్ అన్నాడు అశ్వత్. ఆ మాటతో పళ్ళు కొరుకుతూ, మరిప్పుడు నువ్వు మాట్లాడిందేంటట అని అడిగింది శివాని. ఏదో చిన్న చితక ఇంగ్లీష్లే, కానీ ఈ ఫ్రూట్స్ తిన్నావంటే నేను వెళ్ళిపోతాను అని అన్నాడు అశ్వత్. ఊరికే వచ్చి వెళ్ళిపోతాను అంటావు, అక్కడ అంతా ఆరిపోయే పనేంటో అని అడిగింది శివాని. యాక్చువల్లీ ధీరజ్ కోసం ఒక మెడిసిన్ రెడీ చేస్తున్నాను, ఆ మెడిసిన్ రెడీ అవ్వాలంటే మోస్ట్లీ 1 వీక్ to 10 days టైం పడుతుంది, వాళ్ళు ఇంకొక 3 daysలో అక్షర్తో కలిసి ఇక్కడికి వచ్చేస్తాడు ధీరజ్, సో ఈలోగా నేను మెడిసిన్ రెడీ చేయాలి, అందుకే రెడీ చేస్తున్నాను అని అన్నాడు అశ్వత్. ఓ ఓకే అంది శివాని. ఏంటి ఓకేనా, జస్ట్ ఓకేనా, అంతేనా
అని అన్నాడు అశ్వత్. అంతే, ఇంకేముంది అని అడిగింది శివాని. ఏం లేదులే, నువ్వు ముందు ఫ్రూట్స్ తిను అని అన్నాడు అశ్వత్. శివాని సైలెంట్గా వాటిని తింటుంటే, ఎలా ఉంది రూమ్ అని చుట్టూ చూస్తూ అడిగాడు అశ్వత్. పర్వాలేదు, నీ టేస్ట్ మీద నాకు చాలా మంచి ఒపీనియన్ ఉంది అని చెప్పింది శివాని. ఓ, థ్యాంక్ యూ అన్నాడు అశ్వత్. ఓకే, బట్ ఈ రూమ్ అంతా ఇంతలా డెకరేట్ చేయించాల్సిన అవసరం ఏంటి నీకు అని అడిగింది శివాని. ఏంటి అంటే ఏముంది, నాకు నిన్ను బాగా చూసుకోవాలనిపించింది. అండ్ నువ్వు కూడా బోర్ కొడుతుందన్నావు కదా, ఇలా పీస్ఫుల్గా ఉంటే కాస్త డిఫరెంట్గా హ్యాపీగా ఫీల్ అవుతావు కదా, అందుకే చేయించాను అని అన్నాడు అశ్వత్. అదే నేననేది, నన్ను ఇంత హ్యాపీగా ఉంచాల్సిన అవసరం, ఇంత స్పెషల్గా ట్రీట్ చేయాల్సిన అవసరం నీకేంటి అని అడిగింది శివాని. ప్రేమ అబ్బా, ప్రేమ, నాకు నీ మీద ఉన్న ప్రేమ అన్నాడు అశ్వత్. ప్లీజ్, నువ్వు ఈ టార్చర్కి ప్రేమ అని పేరు పెట్టకు అశ్వత్, చాలా ఎంబారసింగ్గా ఉంది అని అంది శివాని. ఆ మాటతో అశ్వత్ విసురుగా శివాని వైపు చూశాడు. ఆ చూపుని పట్టించుకోలేదు శివాని. నాలాంటి గొప్ప ప్రేమికుల ప్రేమను అర్థం చేసుకోవాలంటే అవతల వాళ్ళకి కూడా మంచి మనసు ఉండాలి, అది నీ దగ్గర లేదు అని అన్నాడు అశ్వత్. నాలాంటి మంచి మనసు లేని అమ్మాయిని మరెందుకు లవ్ చేశారు అని అడిగింది శివాని. ఏం చేస్తాం, నాకు ఫీలింగ్స్ వచ్చే టైంకి నా ఎదురుగా నువ్వే కనిపించావు. ఆ ఐలాండ్లో నువ్వు తప్ప ఎవ్వరూ నాకు దిక్కులేదు, అందుకే నేను లవ్ చేయాల్సి వచ్చింది. కానీ నువ్వు మరీ ఇంత బండరాయని నాకు తెలీదే అని అన్నాడు అశ్వత్. అరే, ప్రేమే చూపించకుండా టార్చర్ చేస్తూ నన్ను బండరాయి అని ఎలా డిసైడ్ చేస్తావు అని అడిగింది శివాని. ఇంకేం ప్రేమ చూపించాలి తల్లి, నా ప్రేమంతా నా చేతల్లోనే చూపించాను, నీకే అర్థం చేసుకునే బుర్ర లేదు అని అన్నాడు అశ్వత్. నీ చేతలు నాకు బాగా అర్థమయ్యాయి, ఇక నీ ప్రేమను మాత్రమే అర్థం చేసుకోవాలి అని మూతి తిప్పింది శివాని. ఆమెను చూస్తూ, నువ్వు ఈ టైంలో ఊరికే ఇలా యాంగ్రీ బర్డ్ అవ్వకూడదు శివ అని అన్నాడు అశ్వత్. ఆ మాటతో నుదురు చిట్లిస్తూ, ఈ టైంలో అంటే ఏ టైంలో అని అనుమానంగా అడిగింది శివాని. ఆ తర్వాత ఏం జరగబోతుంది, తను అనుకున్నట్లుగా శివాని అక్షరను కలుస్తుందా? తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.